చేయాలని చెప్పినప్పటికీ కూడా వాటినే కంటిన్యూ చేస్తుంది, అట్లా ప్రచారం కూడా చేసుకుంటుంది అంటూ వాళ్ళు ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఉన్న కోడున్న బొమ్మల కొలువే, జగన్ బొమ్మ ఉండాల్సిందే, జేసీల భేటీలో ఉన్నతాధికారి హుకుం, పాస్బుక్లు ఎల్పీఎంలపై ఫోటోలు తొలగించొద్దు, సర్వే పత్రాలపై జగన్ పేరు ఉండాల్సిందే, జాయింట్ కలెక్టర్లపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి, అది రూల్స్కు విరుద్ధమన్న జేసీలు అయినా ఫోటోలు ఉంచాల్సిందేనంటూ పట్టు. జాయింట్ కలెక్టర్ సంబంధించి చేసిన మొత్తానికైతే ఇది అది ఎన్నికల నియమావళి కిందిగా వస్తాను. జనరల్ గా జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్ నుంచి ఫోటోల పిచ్చి, కలర్లు అదే మొత్తానికి మనమే కనబడాలి, మన జనవాళ్ళే మొత్తం సచివాలయాలు నిర్మించిన దానికి రంగులు వేసి రంగులు ప్రతి పథకం మీద జగన్ బొమ్మ కట్టేసి జగన్ అన్న ఇండ్ల కాలనీలు, జగన్ అన్న కాలనీలు అంటే మొత్తం జగన్ 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 అని ఆయన నామస్మరణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగాలి. ఏ స్కీమ్ లో ఏ పైసలు వచ్చినా జగనే కనిపించాలని మన వైపు మార్పు. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ అనేది అందరికి ఒకటే వస్తుంది. ఎన్నికల కోడ్ ముందు నువ్వు ఎంత చేసినా కూడా ఎవరు లేరు, నువ్వు చేసుకున్నావు, అయిపోయింది. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకుంది, 3 అవి పొత్తులో ఉన్నాయి. నీకు ఈసీ అనేది బీజేపీ కంట్రోల్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా కారణం ఈసీ ఏం చెప్పినా చర్యలు తీసుకుంటుందని. కానీ